TVN వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ క్రోధినామ ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం ఎమ్మెల్యే వెంకటేగౌడ ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం చేసి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పండుగను కుటుంబ సభ్యులతో అందరూ హాయిగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. శ్రీ క్రోధినామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరం అందరి జీవితాల్లో నూతన వెలుగులు ప్రసాదించాలని కోరారు. షడ్రుచుల సమ్మేళనం, సంబరాల సూర్యోదయం, పంచాంగ శ్రవణం, వసంత కోయిల గానంతో పాటు వచ్చేదే తెలుగువారి పండుగ ఉగాది అని తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితం కొత్త ఆశలు, ఆశయాలు, ఆలోచనలతో నవ వసంతం ఆనందమయం కావాలని ఆశిస్తూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్దీర్ఘమరోహతాం ప్రియమధూం ఆయుర్దీర్ఘమరోహతాం ప్రియమధూమైశ్వర్యమవ్యాహతాం శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమ ఆయుష్య రాజా వరుణోది రాజః శతవశిష్టః యో దేవేభ్యో దీర్ఘమాయుః ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః ఆయుర్దీర్ఘమరోహతాం ప్రియమధూం ఐశ్వర్యమవ్యాహతాం శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమ సరస్వతి కృపాకటాక్షి సిద్ధ సర్వ విద్యాపాలస్తు ఆయుర్దీర్ఘమరోహతాం ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవ యజమాన ఆయుష్తే దోషధాతే కళ్యాణాత్మగాత్రాయ కావితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం వేదవేద్యాంతరూపాయ మేఘశ్యామ్న భోక్తయే మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పుణ్యశ్రవణకీర్తనః నీరాజనం దర్శయామి ఆత్మరక్షాం ధారయామి దేవరక్షాం ధారయామి నమస్కరోమి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి వస్తువు కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సాధ్యం. కాబట్టి మనకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ రోజు నన్ను ఇక్కడికి ఈ యొక్క సంవత్సరం యొక్క ఫలితాలను ఎవరు పుట్టినా 12 రాశులలోనే పుట్టాల, 27 నక్షత్రాలలోనే పుట్టాలి. వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి వాళ్ళ రాశులను బట్టి వాళ్ళకు ఫలితాన్ని అందజేస్తారన్నమాట. ఈ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం తదేవ లగ్నం సుదినం తదైవ తారాబలం చంద్రబలం తదైవ ఆరంభకాల ముహూర్త సుముహూర్తోస్తు ప్రణగృహ్ణత్తు శుభముహూర్తమస్తు.
శ్రద్ధగా కానీ వింటే మనం ఆచరించేటువంటి ధర్మం ఏమో మనకు అర్థం. ఈ రోజు ఒక విశేషం గురించి కూర్చున్నాం. ఇంత అద్భుతంగా పలమనేరులో నాకు తెలిసి ఉగాది పంచాంగ శ్రవణం అనేది నాకు తెలిసి, ఎందుకంటే తెలుగు సంవత్సరాది అందరికీ ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. అసలు మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఈ విశేషం ఏమి, పంచాంగం యొక్క విశిష్టత ఏమి, అసలు పంచాంగం అంటే ఏమి, ఇది కాలస్వరూపం. ఉదయకల్పమనగా ప్రపంచ రచనా కాలం, అంటే ఆయన రాసేటువంటి సమయం. ఇంతమంది విధిని రాయాలి కదా, కాబట్టి ఇట్లాంటిది బ్రహ్మకు 8,64,00,000 సంవత్సరాలు జరిగితే బ్రహ్మకు ఒక్కరోజు, బ్రహ్మకు ఒక రోజు. అటువంటి రోజులు 360 జరిగితే బ్రహ్మకు ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 100 జరిగితే బ్రహ్మకల్పం ఉంటుంది. అంటే బ్రహ్మ ఆ యొక్క స్థానం నుంచి మారిపోతాడు. అటువంటి బ్రహ్మలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇట్టి సంవత్సరాలు 100 సంవత్సరాలు జరిగితే బ్రహ్మకు భాగ్యం కలిగింది. అనాదిగా కాలమునందు సంకేతం అనుసరించి ఈ చతుర్ముఖ బ్రహ్మ, మనకి ఇప్పుడు ఉండేటువంటి బ్రహ్మ 4 ముఖాలు కలిగి ఉన్నారు. ఆయనకు 51 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ఈ భారతమున శాంతి పరముగా వేదవ్యాసుల వారు వివరించినట్లు అఖిల హేయ ప్రతినీయ కళ్యాణ బ్రాహ్మణుడు అఖిల వేదాంత వేదయ వేద్యుడు అఖిల చరాచర సృష్టి లైకారకుడు శ్రీమన్నారాయణ సంకల్పములన బ్రహ్మలు 6 మంది ఉంటారు. వాళ్ళలో మానస, చక్షుష, వాచిక, శ్రావణ, నాసిక, అండ, ఇట్లాంటి బ్రహ్మలు 6 మందిలో ఇప్పుడు మనకు ఉండేటువంటి ఆయన చతుర్ముఖ బ్రహ్మ అంటారు. ఇప్పుడు సప్తమ జన్మకు పద్మము నాభికమున జన్మించిన చతుర్ముఖులకు సృష్టికర్తలను స్వీకరించి ఉన్నారు. ఈ బ్రహ్మకు ఆయుర్భాగ్యము 3 సంవత్సరాలలో 50 సంవత్సరాలు గడిచినవి. దీనిని పూర్వార్థము అనుచున్నారు. మనం చెప్తా అంటాం, అత్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, అంటే బ్రహ్మకు 50 సంవత్సరాలు పూర్వ పదార్థం అయిపోయింది. ఇది ద్వితీయ పదార్థే, ఆయనకు ఉండేటువంటి ఇంకా 50 సంవత్సరాలలో ఉండేటువంటి కాలం ఇది. ఆద్య బ్రహ్మణ, బ్రహ్మ సృష్టిలో ద్వితీయ పదార్థే 51వ సంవత్సరం జరుగుతా ఉంది బ్రహ్మకు. అట్లా 51వ సంవత్సరం ప్రారంభమైనది. ఆ ప్రథమ సంవత్సరంలో ప్రథమ మాసంలో ప్రథమ పక్ష ప్రథమ దినమునందు ఈ ప్రథమాధిక దినములో పగటి కాలము ద్వితీయార్థమైన తృతీయ ముహూర్తమునందు 13 గడియల 42 వెగడేల కాలము గతించినది. ఈ సమయంలో స్వయంభవ, సారోషి, ఉత్తమ, కామన, రైవత, చక్షుసుల నామధేయులు గల 6 బ్రహ్మలు 71 మహాయుగములకు కాలములు పరిపాలించి గతించినారు. ఇప్పుడు 7వ మనువు అవి వైవస్వతమును పరిపాలించుతున్నారు. ఈ వైవస్వతమును ఆయుర్భాగములు ఏర్పడిన 71 మహాయుగముల కాలంలో 28వ మహాయుగంలో కలియుగం నడుచుచున్నది. స్వరూపం అనేటువంటిది చాలా పెద్దది. ఇప్పుడు చెప్పేది ఇంకా సంవత్సర ఫలితాలే. ఇప్పుడు పంచాంగము విషయం ఒక 10 నిమిషాల్లో చెప్పేసి ఇంకా కాలం గురించి ఈ సంవత్సరం పంచాంగము ఫలితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్తాం. ఈ సంవత్సరం మనకు నవనాయక నిర్ణయం అంటాం. నవనాయక నిర్ణయం అంటే మనకు ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రాజు, మంత్రి, సైన్యాధ్యక్షుడు, వర్షాధిపతి ఈ విధంగా ఎవరైతే ఉంటారో అదే విధంగా ప్రతి సంవత్సరానికి కూడా మనకు నవనాయక నిర్ణయం జరుగుతుందన్నమాట. దాంతో పురోహిత ఉపనాయక నిర్ణయంలో ఈ సంవత్సరం రాజు శని, పురోహితుడు కుజుడు, పరీక్షాధిపతి కుజుడు, గణక బుధుడు, గ్రామనాయకుడు శని, దైవజ్ఞ శుక్రుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి
ఫలితాన్ని మనకు కలిగజేసేటువంటి వాళ్ళు ఈ యొక్క నవనాయకుడు. కాబట్టి రాజు ఎక్కడైతే సుభిక్షత ఉంటుందో, రాజు ఎక్కడైతే గొప్పగా ఉంటాడో ఆ దేశమంతా కూడా సుభిక్షంగా, సంతోషంగా, సౌభాగ్యంగా, శ్రీకరంగా ఉంటుంది. రాజు ఎక్కడైతే వరాలిస్తాడో, రాజు ఎక్కడైతే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలా, ధనధాన్య సంపత్తితో, గృహములతో కలిగి శోభాయమానంగా ఉండాలని కోరుకుంటాడో ఆ రాజు శ్రేయవంతుడై పరిపాలన సాగిస్తారు. ఉపనాయకులు కూడా అదే విధంగా రాజ్య పరిపాలనలో మంత్రులు గాని మిగిలిన వారు గాని ఎవరైతే ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటారో, ప్రజల శ్రేయస్సును కోరుకుంటారో, ప్రజల అభివృద్ధిని కోరుకుంటారో, ప్రజా క్షేమాన్ని కోరుకుంటారో, ప్రజల సంతోషాన్ని కోరుకుంటారో వారు యశోవర్ధులై ఎవరైతే యజ్ఞయాగాది కృతులు చేస్తారో, ఎవరైతే ప్రజల కోసం వారి యొక్క సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని కోరుకుంటారో వారు యశస్కరులై సదా ఉన్నతమైనటువంటి పదవులు పొంది ప్రజాక్షేమాన్ని కోరుకుంటూ, ప్రజల అభీష్టాలను గుర్తిస్తూ, ప్రజల యొక్క పరిపాలనను జనరంజకంగా ఎవరైతే చేస్తారో వాళ్లకు ఆ అమ్మవారు ఎవరు ఇప్పుడైతే చెప్పినారో రుద్రుడు గాని, బ్రహ్మ గాని, మహేశ్వరుడు గాని ఈ ముగ్గురికి కూడా తల్లి అయినటువంటి అమ్మవారు వారి యొక్క యాగాన్ని గాని, యజ్ఞాన్ని గాని ఎవరైతే చేస్తారో ఈ నవగ్రహ ప్రభావము గాని, ఈ నక్షత్ర ప్రభావము గాని వారి మీద చెడు ప్రభావం పడకుండా ఉత్తమమైనటువంటి ప్రభావం కలిగి వాళ్ళు యశోవంతులై ప్రజారంజకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగిస్తారని చెప్పి ఇక్కడ ఉండేటువంటి కలియుగంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి లేదా అయోధ్యలో ఇప్పుడు వెలిసినటువంటి బాలరాముడుగా వెలిసినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు గాని ఏ విధముగా ప్రజారంజకమైనటువంటి పాలనను వాళ్ళు సాగించినారో అదే విధంగా ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం కూడా, ఇప్పుడుండేటువంటి వాళ్ళు కూడా యశస్కరులై ప్రజాభిష్టాలను నెరవేరుస్తూ ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగిస్తూ ప్రజలకు ఇష్టమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళ యొక్క అభిష్టాలను తెలుసుకొని వాళ్లకు కావలసినటువంటి సంతోషాన్ని, స్థితిగతులను ఎవరైతే ఏర్పాటు చేస్తారో ఆ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా అమ్మవారి కృపతో, ఆ దైవ సంకల్పంతో, వెంకటేశ్వర స్వామి కృపతో సదా వర్ధిల్లుతాయని చెప్పి ఈ పంచాంగంలో కూడా చెప్పినారు. మనకు సిద్ధాంతం అనేటువంటి వాళ్ళు కూడా ఏం ఏర్పాటు చేస్తున్నారంటే ఎవరైతే రాజుగా నవనాయక నిర్ణయంలో కానీ, ఎవరైతే ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తారో వాళ్ళందరూ కూడా యశస్కరులు అవుతారని, వృద్ధి పొందుతారని చెప్పి ఎవరైతే యజ్ఞయాగాది కృతువులు ప్రజల కోసం చేయిస్తారో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకు మరియు ఈ రాష్ట్ర ప్రజలకు గడిచిన 5 సంవత్సరాలు ఎంతో పెద్ద కరోనా మహమ్మారి అనే వచ్చిన 2 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చినటువంటి ఘనత చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక గొప్ప నాయకుడిగా ముఖ్యమంత్రి గారు పరిపాలించారు. అదేవిధంగా ఆ పరిపాలనలో ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన. మళ్ళీ మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ సంతోషాన్ని
అలాగే కొనసాగించాలి అంటే పలమనేరులో ఉన్నటువంటి ప్రజలు నన్ను ఆశీర్వదించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంతోమంది కుటుంబాల్లో సంతోషాన్ని నింపినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా అంత బాగా పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి మీరందరూ ఆశీర్వదించి రానున్న 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇంకా మేలు జరిగే విధంగా ప్రజలే మీరే కాపాడుకోవాలని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాము. తెలుగు సంవత్సరం ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పండుగను కుటుంబ సభ్యులతో అందరూ హాయిగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంవత్సరం క్రోధినామ ఉగాది సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుడు అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క ఉగాది సందర్భంగా సంతోషంగా కుటుంబంతో గడపాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. రంగు ముత్యాల ముక్కలు వేసే